ఎక్కడ ధర్నాలు చేస్తే అరెస్ట్ చేశారు, ఎక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు మాట్లాడితే అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. మరి ఇంతమంది మీద ప్రతిపక్ష పార్టీల మీద ఆనాడు మా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా రేవంత్ రెడ్డి గారిని అనేక సార్లు ధర్నా చేసిన, రస్తారోకో చేసిన, కాళేశ్వరం ప్రాజెక్టు పరామర్శిస్తా అంటే అక్కడ మేము చూసొస్తామని చెప్పినా, వాళ్ళు చేసిన దోపిడీల మాట్లాడినా అరెస్టులు చేశారు. ఇది వాస్తవం కాదా? ఇవాళ మమ్మల్ని పోలీసు వాళ్ళు అడ్డగిస్తున్నారు అంటే మీరు ఈ రాష్ట్రం కోసం గిట్టి ప్రజల కోసం ఏమైనా పోరాటం చేస్తున్నాయి. రైతులకు ఏదన్నా అవసరం ఉంటే కేటీఆర్ నీకు సిగ్గుంటే చెప్తున్నా, నీకు పూర్తిగా అవగాహన లేనటువంటి వ్యక్తివి. నీకు రైతులు గిట్ట వాస్తవమే వాళ్ళకి అవసరం ఉంటే బయటికి వచ్చి ప్రభుత్వాన్ని అడుగుతారు, మా ముఖ్యమంత్రి గారిని అడుగుతారు. వాళ్ళు అవసరం అనుకుంటే ధర్నా చేస్తారు. కానీ రైతులు మా రోడెక్కుతలేరే, ఈ తెలంగాణ ప్రజలు రోడెక్కలేరే. ఎవడెక్కుతున్నారో ఒక దొర కుటుంబం మాత్రమే ఎక్కుతుంది. ఆ దొర కుటుంబము మళ్ళా మేము అధికారంలోకి రావాలి అనే ఒక నీచమైన సంస్కృతితోని, ఒక నీచమైన ఆలోచనతోని ఉన్నాడు కేసీఆర్, హరీష్ రావు. అంటే ఇప్పుడు బాబమ్మబారదులు రోడ్డు మీదకి ఎందుకు ఎక్కుతున్నారంటే మేము అధికారంలోకి రావాలి, మా దొర కుటుంబం అధికారంలోకి రావాలి. కానీ గుర్తుపెట్టుకో కేటీఆర్, ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు, రైతులు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే రైతు బంధాన్ని ఇచ్చారు. 30% రైతులు తెలంగాణలో సాగు చేసుకున్న భూములు, 30% రైతులే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. ఆ రైతులు సాగు చేసుకున్న ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాల దాకా సాగు చేసుకున్న రైతులే, మట్టిలో ఉన్నటువంటి రైతులకు 30% రైతులు మాత్రమే వాళ్లకు రైతు బంధు ఇచ్చావు. కానీ 70% రైతులు కానీ అటువంటి భూమి ఉన్నటువంటి బడా భూస్వాములకు, ఎక్కువ ధరలకు నువ్వు 50 ఎకరం ఉన్నా, 100 ఎకరం ఉన్నా, 200 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు పంట పండని భూములన్నిటికి కూడా రైతు బంధు ఇచ్చావు. ప్రభుత్వ సొమ్మును ఖాళీ చేశావు, ప్రజల సొమ్మును ఖాళీ చేశావు. ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు అనేటోళ్ళు ఈ దొర కుటుంబం ఏం చేసిందంటే ఈ రాష్ట్రం ఉన్న దొరలకు, భూస్వాములకు, బడాబాబులకు మొత్తం రాష్ట్రం సొమ్మును దోచిపెట్టింది. రైతు బంధు వాళ్ళకి ఏమి చేయవలసిన అవసరం వచ్చింది? గుట్టలున్నాయి, చెట్లున్నాయి, సాగు అయినటువంటి భూములకు వీళ్ళు రైతు బంధు ఇచ్చారు. మేము రైతు బంధు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు ఏంటి? రైతులకు ఉడకబెట్టిందా? రైతులకు 30% ఇస్తే 70% సాగులేని భూములకు ఇచ్చారు. వాళ్ళు సాగు చేయలే. ఇలా మీరు గీతులు చెప్తున్నారు. రెండోది ఏమైంది? ఇంటికో ఉద్యోగం ఇస్తారని కేటీఆర్, ఇంటికో ఉద్యోగం ఇస్తారని ఏమైంది? మీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు చెప్పాడు కదా, తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నారు, ఇచ్చిండ్రా? నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు, ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారన్నారు, ఇచ్చిండ్రా? నిరుపేదలకు. మరి ఇవన్నీ చెప్పుకుండా పోతే అనేకమున్నాయి. నీళ్ళు ఎట్టిపోయింది, నిధులు ఎట్టిపోయింది, ఇంటికో ఉద్యోగం ఎట్టిపోయింది, ఏమైనా ఇవన్నిటికీ ప్రజలకు సమాధానం చెప్పాలి. రెండవది ఇకపోతే ఈయన కేటీఆర్, నీ చరిత్ర మొత్తము నువ్వు తెలంగాణ ప్రజలలో నువ్వు పాదయాత్రనో ఏదో ఏం యాత్ర ఎత్తావు నాకు తెలియదు. కానీ నువ్వు యాత్ర అంటున్నావు కదా, నువ్వు యాత్ర చెయ్యి. యాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి నువ్వు గుర్తుపెట్టుకో, నీ చరిత్రను మొత్తం విప్పుతాం ప్రజల ముందు. వాస్తవాలతోని, మాటల ఆరోపణలు చేసే ప్రసక్తే లేదు. వాస్తవాలతోని నీ రంగును మొత్తం బయట పెడతాం. అది గుర్తుపెట్టుకోకంటే నీ రంగు మొత్తం నువ్వు 2014 నుంచి 2023 దాకా నువ్వేం చేసినవు అనేది మొత్తం ఖచ్చితంగా బయట పెడతాం. రెండోది
ఇంకోటి అడుగుతున్న కేటీఆర్ అన్ని మరిచిపోయి ఉన్నారనుకుంటారు ఏంది తెలంగాణ ప్రజలు. Subscribe us and press the bell icon for more interesting updates.